మనకి జీవితంలో చాలామంది ఎదురవుతారు. అందరూ మంచివాళ్ళు అని అనుకోవడం మన తప్పు. అయితే మంచితనంతో నటించి మోసం చేయడం వాళ్ళ అలవాటు. అందుకే ఎవరిని తేలిగ్గా నమ్మొద్దు. బాధ్యత లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, యోగ్యత లేని స్నేహం, నమ్మకం లేని జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎప్పుడైనా విడిపోవచ్చు. మనతో మాట్లాడకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కుంటారు. మనమే వాళ్లకు దూరమయ్యేలా ఎప్పుడు బిహేవ్ చేస్తుంటారు. మనకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వీళ్ళు వేరే వాళ్ళకు ఇస్తారు. కోపం, ప్రేమ, బాధ ఇది అందరి మీద చూపించలేము. మనం ఇష్టపడే వారి మీద, మనం ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం. పరిచయమైన కొత్తలో చూపించే ప్రేమకు లొంగకు. కాస్త ఓపిక పట్టు. అదే ప్రేమ ఎలా ద్వేషంగా మారుతుందో. నువ్వు తెలుసుకోలేకపోయినా కాలమే నీకు తెలియజేస్తుంది. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏ బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు. మాట్లాడితే చెడ్డవారు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనే వాళ్ళను వాళ్ళ కర్మకే వదిలేయాలి. మనం మనలా బ్రతకాలి. మిమ్మల్ని చులకనగా చూసే వారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసుని కష్టపెట్టే విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంతమంది తమను తాము మీ స్నేహితులుగా చెప్పుకుంటారు. మీతో చాలా సమయం గడుపుతారు. కానీ మీరు కష్టపడి పనిచేస్తుంటే వారు విమర్శిస్తుంటారు. మీ నైపుణ్యాలను ప్రదర్శించినప్పుడు ఎగతాళి చేస్తుంటారు. ఎదిగేందుకు మీరు చేసే ప్రయత్నాలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వారు మీ స్నేహితులు కాదు. జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా అలాంటి వ్యక్తులను వదిలించుకోండి. ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. నువ్వు ఓర్పుగా ఉంటే నీ నేర్పు ప్రపంచానికి తెలుస్తుంది. బంధాలను కలిపేది మాటే, బంధాలను తెంచేది మాటే, గాయాన్ని చేసేది మాటే, గాయాన్ని ఆపేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను ఓడిస్తుంది, మాటే నిన్ను గెలిపిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త.
జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టం మనకు మాత్రమే తెలుసు. ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేసుకుంటే మన గమ్యం ఏంటో మనకి తెలియకుండా పోతుంది. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరి బంధాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతోనే ఉంటారు. నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎంత అవైలబుల్గా ఉంటావో అంత అలసైపోతావు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత చీప్ అయిపోతావు. నటిస్తూ నమ్మించే వాళ్ళు కొందరు, నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు, ఎన్ని నిజాలు చెప్పినా నమ్మని వారు కొందరు. అబద్ధాన్ని నిజమని నమ్మేవారు కొందరు. చెప్పుడు మాటలు విని మనల్ని దూరం పెట్టేవాళ్ళు మరికొందరు. మనమంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా మనల్ని హక్కున చేసుకునే వాళ్ళు కొందరు. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంత వరకే అవసరం తీరిపోయాక అవమానాలు. ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. వెనక్కి తగ్గిన ప్రతివాడు చేతకానివాడు కాదు. కొందరు పరిస్థితులకు, బాధలకు, బంధాలకు తల ఉంచుతారు. తగ్గారు కదా అని తక్కువగాను చులకనగాను చూడకు.